బ్రిటిషర్స్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. సో ఇందులో ముఖ్యమైనటువంటి రిఫార్మ్స్ ఏంటి అని అంటే సివిల్ సర్వీసెస్ రిలేటెడ్గా ఉన్నటువంటి రిఫార్మ్స్, సంస్కరణలు. సో అయితే భారతదేశంలో ఈ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు ఎలా భారతదేశంలో ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. అయితే దీనికోసం మనం భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన సమయం గురించి మాట్లాడాలి. బేసిక్గా బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో కంపెనీని, ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రారంభించి వ్యాపారం కోసం 1608లో మొదటిసారి భారతదేశంలోకి వస్తారు. ఇలా వచ్చినటువంటి బ్రిటిషర్స్ కంపెనీ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తూనే కంపెనీ ద్వారా యుద్ధాలు చేస్తూ భారత భూభాగాలని ఆక్రమిస్తారు. సో ఇలా ఆక్రమించేటువంటి క్రమంలో ఈ ప్రాంతాలలో పరిపాలనను కొనసాగించేందుకు, అది పోలీస్ పరిపాలన కావచ్చు, దాని లేదు అని అంటే రెవెన్యూ రిలేటెడ్గా ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ విధానాలు కావచ్చు, వీటిని కొనసాగించాలి అని అంటే బ్రిటిషర్స్కి సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి వారు అవసరం అవుతారు. సో దీనికోసం అని చెప్పేసి ఈ ఇంగ్లాండ్లో ఈ బ్రిటన్ వారు సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటి వారిని భారతదేశంలో పరిపాలన విభాగాలలో పాల్పంచుకునేందుకు ప్రత్యేకంగా వీరిని తయారు చేసేందుకోసం అని చెప్పేసి ఈ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి లండన్లో ఎక్కడ అనంటే హెడ్ఫోర్డ్ షైర్ హేలీలో 1806లో ఒక కళాశాలను ప్రారంభిస్తారు. ఈ కళాశాలలో 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నటువంటి విద్యార్థులను 2 సంవత్సరాల పాటు ట్రైన్ చేస్తారు. అలా ట్రైన్ చేసి ఈ హెడ్ఫోర్డ్ షైర్ హైలీకి సంబంధించినటువంటి కళాశాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఆఫీసర్స్ని ట్రైనింగ్ అనంతరం భారతదేశానికి పంపిస్తూ ఉంటారు.